ఒక సిచ్యువేషన్ దాంట్లో, అందుకని చెప్పడం జరిగినది. సో సిఇఓ మీనింగ్ అంటే ఏం తెలుసా? మీ ఛానల్ ఉంది కదా, సిఇఓ కాదు, అబ్బా ఎథిక్లే కుత్త ఓవర్లేని తనం మీరంతా సిఇఓ అంటే. సో ఆ విధంగా ఒక డైలాగ్ ఒకటి ఉంది, దయచేసి ఎవరు ఇది కాదు. ఫ్యామిలీ స్టార్, ఈచ్ అండ్ ఎవ్రీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ విల్ బీ కనెక్టెడ్ టు దిస్ మూవీ. సో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తాయి, కొన్ని డ్రింక్స్ షేక్ చేయాలి, బట్ ఇది మొత్తం ఫ్యామిలీని మిల్క్ షేక్ చేసేసింది. సో షేక్ చేసినటువంటి సినిమా ఇది. దిస్ ఇస్ ద కాల్ అర్జున్ రెడ్డికి క్వైట్ ఆపోజిట్ మూవీ. ఎక్కడ కూడా అశ్లీస్తనం లేదు. సినిమా ఇస్ వెరీ సూపర్. ఓకే, సో మన భారతదేశంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నాయి, అర్థమైందా? ఓవరాల్గా ఎంటైర్ వరల్డ్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉంది. సో ఎవ్రీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూడొచ్చు, దెర్ ఈస్ నో డౌట్. అర్థమైందా? ఆయన క్వశ్చన్ హీరోయిన్ క్యారెక్టర్ ఒక థీసిస్ రాస్తుంది అన్నమాట. సో ఫ్యామిలీ అనేటువంటిది ఇందులో ఫ్యామిలీ చూపించారు కదా, ఇదే చెప్పేది. ఒకటి ఎదగాలన్నా ఫ్యామిలీ సపోర్ట్ చేయాలి, వాడు నాశనం కావాలన్నా ఫ్యామిలీ అనేటువంటిది ఆ విధంగా కాన్సెప్ట్. రెండు వర్షన్స్ ఉంటాయి, ఒకటేమో లైఫ్లో కెరీర్ సెట్ చేసుకోవాలని ఒకటి, రెండోది కెరీర్తో సంబంధం లేకుండా ఎదిగే హీరోయిన్, మా కెరీర్తో బాధలేదు, అమౌంట్తో బాధలేదు అనేటువంటి ఆ కాన్సెప్ట్. అదొక ఫ్యామిలీ వేరు, ఇదొక ఫ్యామిలీ వేరు. సో ఓవరాల్గా మూవీ ఈజ్ గుడ్. టు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, చాలా అమెరికా లొకేషన్స్ అయితే చాలా రిచ్గా చూపించిండు. సాంగ్స్ మాత్రం ఎక్కడికి వెళ్ళా ఒక స్టెప్ వేస్తున్నారు కదా, ఉల్టా తిరుగుతూ ఆ స్టెప్ వేస్తున్నారు కదా, అది లాస్ట్లో పెట్టారు, అది ఎందుకు పెట్టారు తెలియదు, కానీ ఆ సాంగ్స్ కూడా బాగున్నాయి. ఒకటి ఆ సాంగ్ స్టెప్ కూడా బాగుంది, ఆ సినిమా సాంగ్ కూడా చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. కొట్టాలా ఏంటి, ఫ్యాన్స్ చెప్తారు కొట్టేశారని. అది లైగర్తో ఆగిపోయింది, అది లైగర్ కాంబినేషన్ అది ఈ సినిమాలో. ఏమిటండి బాబు మీరు అందరూ రివీల్గా వచ్చారా ఏంటి, అలా అమాయకంగా మాట్లాడతాడు. గీతా గోవిందంలో విజయ్ రీకన్స్ట్రక్ట్ అయింది, గీతా గోవిందంలో విజయ్ అది చాలా బాగా చేసిండు. అంటే ఆ క్యారెక్టర్కి ఎంతవరకు కావాలో అంతవరకే చేసిండు, ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోలేదు. కానీ ఫైట్స్ విషయంలో మన విజయ్ అన్న మళ్ళీ లైగర్ టప్ మన లైగర్ బయటకు వచ్చిండు, కొట్టిండు, టైల్స్ పగిలిపోయినాయి. ఇక కమింగ్ టు లైక్ మహేష్ బాబు రిఫరెన్సెస్ కూడా ఈ సినిమా ఫైట్లో ఉంటాయి, చాలా బాగుంటాయి. ఫైట్ కూడా బాగుంది, ఎస్పెషల్లీ ఫ్యామిలీస్కి అయితే మస్ట్ వాచ్ మూవీ. ఈ సమ్మర్లో సినిమాలు లేవు కాబట్టి మరి ఈ సినిమా 200 కోట్ల నుంచి లెక్క పెడదాం, నేనైతే 100 కోట్లు అన్నాను. ఫ్యాన్స్ మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ స్టోరీ అండి. బోర్ లేదు, ఫుల్ లేదు, ఆసిఫ్ బాలేదని లేదు కానీ స్లోగా లేదు, ఫాస్ట్ గా మూవీ స్లోగా వెళ్తాడు, బోర్ లేదు. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. బెస్ట్ సీన్ చెప్పండి మీకు నచ్చిన సాంగ్స్ కాకుండా. ఇంటర్వెల్ బ్యాంగ్ మై ఫుడ్ ఎలాంటి సినిమా బాగుంది చెప్పేసి అంటారు కదా, డైలాగ్ మాత్రం హైలైట్. మీకు ఏ డైలాగ్ నచ్చింది, ఏ డైలాగ్ నచ్చింది? అదే మై ఫుడ్ వంచాలా ఏమి సినిమా ఎన్నిసార్లు చూడొచ్చు? బాగున్నాయి. విజయ్ దేవరకొండకి మంచి ఎక్స్పెక్టెడ్ హిట్. లైగర్ అంత ఫ్లాప్ తర్వాత దిస్ ఇస్ ద బెస్ట్ మూవీ ఫర్ హిమ్. ఖుషి మననే హిట్ కొట్టింది కదా నా లైగర్ తర్వాత. అంటే ఖుషి కొంచెం ఖుషి కంటే ఎక్కువ ఉంటుంది. గీతా గోవిందం డైరెక్టర్ తో చేశారు. గీతా గోవిందం కన్నా ఇంకొంచెం ఎక్స్పెక్టెడ్ చేసి కాదండి. గీతా గోవిందం ఎంత బ్లాక్ బస్టర్ అయిందో ఇది కూడా అంత బ్లాక్ బస్టర్. ఓకే థాంక్యూ మేడం. 5 to 5 భయ ఇప్పుడు గీతా గోవిందం సినిమా చూసి వస్తున్నాను నేను. ఇది ఆశ్చర్యపోతున్నారా, షాక్ అవుతున్నారా? షాక్ అవ్వకండి, పార్ట్ 2 ఇది. పార్ట్ 2 చూసి వస్తున్నాను. సినిమా ఫ్యామిలీ స్టార్ అని పెట్టుకుంటా, గీతా గోవిందం పార్ట్ 2 అని పెట్టుకుంటే నాకు సినిమా అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నేను ఆల్రెడీ సినిమా చూసా, ఇప్పుడు కాదు ఒక 3-4 ఇయర్స్ అనుకుంటా సినిమా అప్పుడే చూసాను నేను, మళ్ళీ ఇప్పుడు చూసా. నాకైతే సినిమా బాగా నచ్చింది, యాస్టీస్ ఉంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడండి, ఓటీటీలో కాదు ఆల్రెడీ యూట్యూబ్లో కూడా ఉంటుంది సినిమా గీతా గోవిందం 1. అదే సినిమా పార్ట్ 2 ఇది. సూపర్ సినిమా అయితే చాలా బాగుంది. లాస్ట్లో కిస్ సీన్స్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. అసలు గ్యాప్ లేకుండా కిస్సులు పెడతాం అనేది మాత్రం చాలా బాగుంది. మంచి యూత్కి మంచి మెసేజ్ ఇచ్చారు సినిమాలో చూపించి. అండ్ లాస్ట్ క్లైమాక్స్ సాంగ్ అయితే మాత్రం అది ఇంకా వేరే నెక్స్ట్ లెవెల్ సాంగ్స్. లాస్ట్ క్లైమాక్స్లో వస్తుంది మన కళ్యాణి సాంగ్ ఉంది కదా, అదైతే మాత్రం నెక్స్ట్ లెవెల్. నాకైతే మాత్రం సినిమా చూస్తే ఒకటే అనిపించింది, ఆల్రెడీ ఎప్పుడో చూస్తాం కదా, మళ్ళీ ఇప్పుడు 295 రూపాయలు పెట్టింది ఎందుకు వచ్చామని. సరే ఓకే, సినిమా అయితే మాత్రం ప్రతి ఒక్కరికి నచ్చింది. ఎందుకంటే గీతా గోవిందం ఎంత హిట్ అయిందో ఈ సినిమా కూడా అంత హిట్ అవుతుంది. కాకపోతే పేరు ఒకటి మారిస్తే సరిపోద్ది, ఫ్యామిలీ స్టార్ కాకుండా గీతా గోవిందం పార్ట్ 2 అని పెట్టుంటే బాగుండేది అంతే. ఫ్యామిలీ స్టార్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యా, ఏ మాత్రం బాగాలేదు. ఫస్ట్ హాఫ్ కొంచెం చూసుకోవచ్చు, సెకండ్ హాఫ్ మొత్తం దెబ్బేసింది. అర్థమవుతుందా? మీరు ఇటువంటి సినిమాల్ని
నైట్ డౌన్లోడ్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ మూవీస్లో చూడడం బెస్ట్, అర్థమవుతున్నా మూవీలో చూడడం బెస్ట్, లేదా ఓటీటీ వచ్చే వరకు వెయిట్ చేయడం బెస్ట్ భయ్య. అస్సలు బాగాలేదు సినిమా, ఏ మాత్రం నచ్చదు. మీరు మీ డబ్బులు మాత్రం వేస్ట్ చేసుకోవద్దు భయ్య. రొటీన్ స్టోరీ, ఫస్ట్ హాఫ్లో హీరో పేదలో, సెకండ్ హాఫ్లో హీరో గొప్పడు అయిపోతూ ఉంటాడు. మీ డబ్బులు మీరు వేస్ట్ చేసుకోవద్దు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సినిమాల్లో ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఫ్యామిలీ స్టోరీ అన్నప్పుడు అయితే లిక్కిస్లు చూపిస్తాడా అంటే యూత్కి ఏం మెసేజ్ ఇద్దామని, యూత్కి ఏం మెసేజ్ 200 కోట్లు నాకు అర్థం కాకూడతాను. విజయ్ దేవరకొండ ఒకటే చెప్తాను, నువ్వు ఆ రష్మికను వదిలేస్తే నీ జీవితం బాగుపడుతుంది. పర్సనల్ గ్రేట్ డైరెక్టర్ దగ్గర నువ్వు అసలు ఏంటో నాకు అర్థం కాకూడతాను. నువ్వు సెట్ అవ్వలేదు, ఫస్ట్ నీ యాటిట్యూడ్ మార్చుకో. ఏం మారదు భయ్య. మొన్న తెలుగు మీడియా డిజిటల్ ఫెడరేషన్ ఒకటి స్టార్ట్ చేసింది, ఇన్ఫ్లుయెన్సర్లు పెట్టి. ఈవెంట్ అట్టర్ ఫ్లాప్ అయింది. మెగాస్టార్ గారు వచ్చారు, 4 ముక్కలు చెప్పారు, బాగానే ఉంది, వెళ్ళిపోయింది. సినిమా ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ కోసం అందరినీ పిలిచారు, అందరినీ వెళ్ళిపప్పలు చేశారు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ. సో ఇట్స్ నాట్ ఫేర్, ఇట్స్ నాట్ కరెక్ట్, అర్థమవుతుందా? సో సినిమాలు తీయండి, మంచిగా నచ్చాలి, కొత్తదనం చూపించాలి. అయ్యే రొటీన్ స్టోరీలు, అయ్యే ఇది వెరీ బ్లడీ. ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కొన్ని సినిమాల వల్ల ప్రాస్టిట్యూట్ ఫిలిం అని చెప్పాల్సి వస్తుంది భయ్య. నిజం చెప్పాలంటే వ్యాచారం అయిపోతుంది ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, అయిపోతుంది కొన్ని చెత్త సినిమాల వల్ల. అంటే ఇన్స్టాగ్రామ్లో 21 మిలియన్ 22 మిలియన్ అంటే తోపా? ఇప్పుడు ఎన్టీఆర్ గారికి 7.1 మిలియన్ ఉంది అంటే ఆయన తోపు కదా? ఎవరు యాంగిల్ ఆడే తోపు. మొన్న ఎవడే అన్నాడు ఎన్టీఆర్కి ఎంత ఉంది, 7 మిలియన్ ఉంది, రామ్ చరణ్కి ఏమో 22+ ఉంది, అల్లు అర్జున్ గారు 22+ ఉంది, మొన్న వచ్చిన విజయ్ దేవరకొండకి 21 ఉంది అనేసి. వాళ్ళతో వీళ్ళు కంపేర్ చేయొద్దండి, అర్థమవుతుందా? విజయ్ దేవరకొండ ఆల్మోస్ట్ ఉన్నాయన్నీ ఫేక్ ఫాలోవర్స్ అండి, అందరికీ తెలిసిన విషయం, అందరూ తెలుసు, అంతా ఫారినర్స్ ఉన్నారు. సో మళ్ళీ చెప్తాను, డబ్బులు పెట్టి ఎవరో సినిమాకి వెళ్ళొద్దు, మూవీ రూల్స్లో చూసుకోండి, లేదు అనుకుంటే ఓటీటీలో చూసుకోండి. బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ డిజాస్టర్ మూవీ ఫ్యామిలీ స్టార్. థ్యాంక్ యూ బ్రో. ఫ్యామిలీ స్టార్, ఇది ఫ్యామిలీ స్టార్ కాదు, సూపర్ స్టార్, మెగా స్టార్, 5 స్టార్ అట్లుంది మూవీ. అయితే ప్రతి ఒక్క ఫ్యామిలీ నిజంగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మూవీ వచ్చి చూడండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే బ్రో వైన్ షాప్లో దొరుకుతుంది మందు, ఈ సినిమాలో హీరోయిన్ పేరు హిందూ. అంత బాగుంది మూవీ అయితే. హాట్ సమ్మర్లో వెనీలా ఐస్ క్రీమ్ తిన్నట్టుంది మూవీ అయితే. డే టైంలో మీరు ఎప్పుడైనా వెన్నెలని చూసిరా బ్రో? వెన్నెలని నేను చూసిన. సెకండ్ హాఫ్లో వెన్నెల కిషోర్ వస్తాడు, కూల్ కామెడీతోని హాట్ సమ్మర్లో కూల్ కామెడీ చేసిండు. చాలా అంటే చాలా బాగుంది మూవీ అయితే, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మూవీ చూస్తాను. ఎమోషన్స్ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అనే కాదు, ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబరు అందరూ కనెక్ట్ అవుతాం అనమాట. ఆ బ్రదర్స్ రిలేషన్షిప్ కానీ, ఫ్యామిలీతో ఉన్న అనుబంధం కానీ అసలు కళ్ళకు కట్టినట్టుంది అన్న. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఉంటారనేది, ఫ్యామిలీ మధ్య రిలేషన్స్ ఎలా ఉంటాయి కానీ, దానితో లవ్ స్టోరీ చాలా బాగుంది. విజయ్ దేవరకొండ గారు చెప్పినట్టు ఇది 100 కోట్లు కాదు, 200 కోట్లు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫ్యామిలీ మ్యాన్, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చూడాల్సిన సినిమా అనమాట. చాలా ఉన్నాయి, చాలా 2-3 సార్లు అయితే ఏడుస్తారనమాట, అంత ఎమోషన్ సీన్స్ ఉన్నాయి. సో ఒక మిడిల్ క్లాస్ వాడు ఏం చేయగలడు, ఎంత సాధించగలడు అనేది కరెక్ట్గా చాలా బాగా చూపించారు. సో అలాగే హీరోయిన్తో లవ్ స్టోరీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో విజయ్ దేవరకొండ లుక్స్ కానీ, డైలాగ్స్ కానీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఒక మంచి హిట్ అన్న, డీసెంట్ హిట్ నో డౌట్. ఒక మంచి కథతో వచ్చారు పరశురామ్ గారు. ఆ మ్యూజిక్ కానీ, ఆ లవ్ సీన్స్ కానీ, ఎక్కడెక్కడ లేపాలో కానీ, ఎక్కడెక్కడ తగ్గాలో కానీ నీట్గా ఉందని సినిమా అయితే. ఖచ్చితంగా ఇస్తే ఎక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ కాకుండా నీట్గా ఉంది సినిమా మొత్తం. ఆ ఫైట్స్ కానీ చాలా అంటే చాలా కొత్తగా ఉంది అన్న. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి, ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా ఫ్యామిలీ స్టారు. విజయ్ దేవరకొండకి ఒక మంచి హిట్ అయితే పడింది అన్న. థ్యాంక్ యూ. సినిమాలోనే సినిమాలాగానే ఉంది. విజయ్ యాక్టింగ్ ఎలా ఉంది? విజయ్ దీంట్లో యాక్టింగ్ చేశాడు. అర్జున్ రెడ్డి సినిమాలో న్యాచురల్గా ఉన్నాడు. సో బేసిక్గా విజయ్ దేవరకొండలో మనకు నచ్చేది న్యాచురల్. తెలంగాణ స్లాంగ్లో న్యాచురల్ అంటే మనకు బాగా నచ్చేది. కాకపోతే దీంట్లో యాక్టింగ్ చేయడానికి ట్రై చేసిండు. నాకు మాత్రం పెద్దగా ఎక్సైట్మెంట్ అనిపించలేదు. ఫ్యామిలీ స్టార్, ఫ్యామిలీ అని పెడితే మాత్రం ఫ్యామిలీ అందరూ చూడాలని పెద్దగా ఏదేదో అంటున్నారు. బాగుంటే చూడొచ్చు భయ్. మనం టికెట్ డబ్బులు పెట్టి పోయినప్పుడు దానికి మంచిగా అనిపిస్తారని అనిపిస్తుంది. ఇద్దరు కాంబినేషన్ అంటే గీతా గోవిందం హిట్ అయింది, ఆ సినిమా వేరు. వాళ్ళిద్దరు మళ్ళీ కలిస్తే అంతే బ్లాక్ బస్టర్ రావాలి అని ఎవరైనా కోరుకుంటారు. బట్ ఆ రేంజ్లో ఒక్కోసారి వర్కౌట్ కాకపోవచ్చు. ఇది దీంట్లో వర్కౌట్ కాలేదని నేను చాలా గట్టిగా చెప్తాను. అండ్ దీంట్లో పరశురామ్ సినిమా లాస్ట్కి వచ్చేసి నేను సర్కార్ వారి పాట చూస్తాను.
అది కూడా స్లో నరేషన్. మా ఫ్రెండ్ నేను వెళ్ళాం, అది కూడా నాకేం పెద్దగా నచ్చింది. అండ్ దీంట్లో కూడా స్లో నరేషన్ ఉంటుంది ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు. మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ ఇంకా అంత డెప్త్గా చూపించలేదు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి విజయ్ దేవరకొండ వాళ్ళ బామ్మ చాలా ఇరిటేటింగ్ క్యారెక్టర్ అనిపించింది నాకు, నా ఒపీనియన్ మాత్రమే. అండ్ మృణాల్ ఠాకూర్ యాక్టింగ్ వచ్చేసి పెద్దగా స్కోప్ లేనట్టు అనిపిస్తుంది. యాక్టింగ్ అదేం లేదు, అంత డమ్గా ఉంటుంది. అండ్ జగపతి బాబు వచ్చేసి హీరోయిన్ వాళ్ళ ఫాదర్, అతను సీఈఓ, వాళ్ళ డాక్టర్ మృణాల్ ఠాకూర్. జగపతి బాబు వచ్చినప్పుడు ఎక్సైట్మెంట్గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ ముందు బ్యాంగ్ కొంచెం లిటిల్ బిట్ ఎక్సైట్మెంట్ ఉంటుంది, అంతే తప్ప సినిమా మొత్తం ఓవరాల్గా యావరేజ్ అనే చెప్పొచ్చు. అండ్ ఐరనే వంచాలి ఏంటి సినిమా, సారీ ఆ ఫైట్ సీన్ వచ్చేసి అజయ్ ఘోష్ను ఏదో పెద్దగా చూపెడతారు, ఫైటింగ్ ఎండ్ అయ్యే వరకు బఫూన్ అయిపోతాడు. అండ్ మ్యూజిక్ కూడా యావరేజ్. సినిమా ఓవరాల్గా మనకు సెకండ్ హాఫ్ వచ్చేసి యూఎస్లో ఉంటుంది. మనం ఏదో అనుకుంటాం కానీ దాంట్లో పెద్ద పెద్ద కోట్లు వేసి అది ఇది ఉంది. బట్ నా ఒపీనియన్ మాత్రమే నేను చెప్తున్నా. ఆల్సో విజయ్ దేవరకొండ అంటే నేను కూడా ఫ్యాన్. అర్జున్ రెడ్డి చూసి చొక్కాలు చూసుకున్న వాళ్ళని, అప్పుడు దీంట్లో అంత కంటెంట్ లేదు అని నా ఫీలింగ్. సినిమా ఓవరాల్గా ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు వన్ టైం యూ కెన్ వాచ్ సింగిల్ టైం. అండ్ యావరేజ్ రేటింగ్ ఇవ్వచ్చు అవుట్ ఆఫ్ 5 2.4. బ్రో ముందు అయితే ప్రెగ్నెంట్ ఛానల్ వాళ్ళకి థ్యాంక్ యూ. మంచి వీడియోలు పెడుతున్నారు, నిజంగా చాలా బాగున్నాయి వీడియోలు అయితే. ఇది కూడా మన ఇదేంటి సన్ బర్న్, నిజంగా ఎండాకాలంలో నిజంగా స్టార్ట్ చేసిన ఛానల్. ఫ్యామిలీ స్టార్, మన రౌడీ స్టార్ కదా, ఇక్కడ నుంచి ఫ్యామిలీ స్టార్ గా పేరు వస్తుంది, టైటిల్ కూడా పడుతుంది. మంచి క్యూట్ లవ్ స్టోరీ, మంచి ఫ్యామిలీ స్టోరీ, కావాలని ఇరికిచ్చింది లేదు, బూతులు లేవు, వైలెన్స్ లేవు, మంచి ఫ్యామిలీ స్టోరీ ఉంటుంది. మంచి కామెడీ సన్నివేశాలు ఉన్నాయి. అలాగే సీనియర్ నటి మన రోహిణి అట్టంగా ఉంది, నానమ్మలాగా తాతమ్మలాగా అమ్మమ్మలాగా చేస్తుంది. ఆమె పాత్రతో ఆమెతో వచ్చిన ప్రతి సన్నివేశం విజయ్తో మన నానమ్మలు తాతమ్మలు అమ్మమ్మలు గుర్తొస్తారు. వాళ్ళని కొడతాం తిడతాం ముద్దు పెట్టుకుంటాం నీ అమ్మ అంటాం కదా, ఆ డైలాగ్ కూడా వాళ్ళకి ఇచ్చాడు. సో మనకి హ్యాపీగా మన రోజులు గుర్తొస్తాయి నానమ్మలతో తాతమ్మతో ఆడుతున్నా. అంత అద్భుతంగా ఉందన్నమాట ఫ్యామిలీ సినిమా. ఇక సీతారామంలో తర్వాత ఆమె క్యూట్ లవ్ స్టోరీ, మంచి ఫ్యామిలీ హీరోయిన్ గా అంటే మృణాల్ ఠాకూర్ ఒప్పుకోవచ్చు. ఒక సౌందర్య సావిత్రి తర్వాత మృణాల్ ఠాకూర్ని ఆ కోవాలో ఉంచవచ్చు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు చూసిన తర్వాత వాళ్ళు గుర్తొస్తారంటారా, అంత అద్భుతంగా ఉన్నాయి. సాంగ్స్ అయితే బాగున్నాయి, ఫోటోగ్రఫీ బాగుంది. దిల్ రాజు గారు లాగేం లేదు భయ్య, ఫ్యామిలీ సినిమా కదా, ఫ్యామిలీలో ఉండే సన్నివేశాలు చూపిస్తారు కదా, ఫ్యామిలీ డైలాగ్ సెంటిమెంట్ డైలాగులు పడతాయి కదా. సెంటిమెంట్ చెప్తే ఈ రోజులు ఈనటోడు ఎవడుంటాడు, ఈనట్టు కదా, చల్ పరిగెత్తాలంటారు. అరే పరిగెత్తకుండా ఆగి ఒక్క నిమిషం ఆగి చూడండి ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో. పరిగెత్తి పాలు తాగకన్నా నిలబడి నీళ్ళు తాగంటారు కదా, నీళ్లు తాగితే హ్యాపీగా ఉంటుంది. పాలు తాగుతావు ఏమొస్తుంది, అలా ఏమేమో కలుస్తాయి, పౌడర్లు కలుస్తుంది రకాల, అలా ఉంటుంది. పరిగెత్తి చూడొద్దు, హ్యాపీగా కూర్చొని సీట్లో కూర్చొని చూడండి. మంచి ఫ్యామిలీ స్టోరీ, బూతులు లేని, వైలెన్స్ లేదు, మంచి ఎండాకాలం హ్యాపీగా చూడొచ్చు. సూపర్ మూవీ పడ్డది. రౌడీ స్టార్, ఫ్యామిలీ స్టార్ అండి విజయ్ దేవరకొండ. అలాగే హీరోని క్యారెక్టరా మాకు ఇష్టమైన క్రికెటర్ శార్దుల్ ఠాకూర్, ఇరగదీసింది భయ మృణాల్ ఠాకూర్ బోమా. ప్రతి ఒక్క డైరెక్టర్ చేస్తాడు డైరెక్షన్. ఈ సినిమా చూసాక మీరు అందరు అవుతారు హీరోనికి ఎడిక్షన్. మా అన్న పేరు శివ, ఈ సినిమాలో ఉంది విజయ్ దేవరకొండ హవా. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. నిజంగా ఫ్యామిలీ స్టార్ అంటే ఇది ఒక స్టార్ సినిమాలా కాదన్న, సినిమా స్టోరీ లాగా అసలు చూడకండి. అంటే అసలు అంటే లైక్ మన మిడిల్ క్లాస్లో జరిగే స్టోరీలు కానీ, మన స్టోరీలు కానీ, ఆ స్టోరీలు కానీ అవన్నీ తీసి చూపించినట్లయితే నాకు అనిపించింది. అంటే నిజంగా చెప్తున్నాను కదా, నాకు కొన్ని సీన్స్ అయితే లాగ్ అయితే అనిపించింది అన్న. ఫస్ట్ ఆఫ్ స్టార్టింగ్లో కొంచెం లాగ్ అనిపించింది, కానీ ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ, ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ నాకు అదిరిపోయింది. నిజంగా ఫైటింగ్ సీన్లు ఉన్నాయన్న, మామూలు ఫైటింగ్ సీన్ కాదు, ఉన్నాయి రెండు ఫైటింగ్ సీన్లు. స్టార్టింగ్ ఒకటి ఐరనే వంచాలా ఏంటి, ఆ ఫైటింగ్ సీన్ అయితే నాకు పిచ్చెక్కింది. అంటే ఒకటి చెప్తా, ఇలా కాళ్ళతో పెట్టి ఇలా తింటే బకెట్ కింద వెళ్ళిపోతుంది అన్న నేల్లోకి. ఆ ఫైటింగ్ సీన్ అయితే నాకు నిజంగా ఎక్కడ చూడలేదు. లాస్ట్లో ఎండింగ్ ఫైటింగ్ సీన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నిజంగా విజయ్ అన్నను అయితే అసలు హీరోలాగానే చూడానన్న నేను. అంటే హీరోనా అని అయితే నాకు అసలు అనిపించాడు. ఎందుకంటే విజయ్ అన్నలో మన అన్న కానీ, మన తమ్ముడు కానీ, మన బావ కానీ, మన బామర్ది కానీ, మన బాబాయ్ కానీ, మన పెద్దనాన్న కానీ, ఇలా మన ఇంట్లో బంధువులాగానే చూస్తాము. అంత బాగా కనెక్ట్ అయిపోయాం సినిమాలో. నిజంగా అంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్లో ఫ్యామిలీలో ఒక పర్సన్ ఉంటాడు ఫ్యామిలీ స్టార్ అని చెప్పి. అంటే అతను ఫ్యామిలీ స్టార్ అని అయితే ఎప్పుడు అనుకోడు, కానీ అతను ఫ్యామిలీ స్టారే. అంటే ఫస్ట్ వచ్చేసరికి ఈ ఫీజు కట్టాలి, ఆ ఫీజు కట్టాలి, ఈ బిల్లు కట్టాలి, ఆ బిల్లు కట్టాలి అని చెప్పి అసలు ఎంత కష్టపడతాడు, ఎంత బాధ్యతగా చూసుకుంటాడు అనేది ఒక సినిమాలో ఉన్న మంచి స్టోరీ అనమాట. సో గీతా గోవిందం పక్కా ఈ సినిమా చూస్తే మీ అందరికీ గీతా గోవిందం అని మాత్రం గుర్తొస్తుంది. సో ఇద్దరు సేమ్ డైరెక్టర్ కాబట్టి ఏం చేయలేము. పక్కా ఇప్పుడు హాలిడేస్ వచ్చింది, పండగ వాతావరణం.
పిల్లలు ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు, మొత్తం జాయింట్ ఫ్యామిలీ అందరు కలుస్తారు. సో మీరందరూ కలిసి థియేటర్లో వెళ్ళి ఏడుస్తారు, సినిమా చూసి ఏడుస్తారు, నవ్వుకుంటారు, ఎంజాయ్ చేస్తారు, అన్నీ చేస్తారు. లాస్ట్ ఒకటి చెప్తా అన్న, సినిమా చూడాలంటే టికెటే కొనాలా ఏంటి? టికెట్ కొనాలన్న, టికెట్ కొని సినిమా చూడండి. థ్యాంక్ యూ అన్న. ఒక స్టార్ ఫ్యామిలీ మూవీ అంటే చూస్తాను అని చెప్తున్నా. ఛానల్ తర్వాత మనం ఒక హార్ట్ టచింగ్ సినిమా పడ్డది. ఎందుకంటే ఒక లవ్ స్టోరీ చూసాం, ఒక యాక్షన్ మూవీ చూసాం, ఒక మాఫియా మూవీ చూసాం. ఇది ఒక ఫ్యామిలీ నెంబర్ సినిమా, ఇది ఒక డిఫరెంట్ సినిమా. ఎందుకంటే ఛానల్ తర్వాత మనం ఒక ఫ్యామిలీ మూవీ చూడడం అనేది ఫస్ట్ టైం మనం చూస్తున్నాం. కెరియర్లో ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం మనం ఒక గీతా గోవిందన్ సినిమా చూసామంటే అప్పట్లో ఆయన కెరియర్లో పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. దీని తర్వాత అంటే మళ్ళీ ఒక ఫ్యామిలీ స్టార్ మూవీ వచ్చింది. ఈ సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది. ఆల్రెడీ దిల్ రాజు ఈ సినిమా కూడా హిట్ కొడతా అని చెప్పిండు, హిట్ కొట్టి చూపించిండు. ఆల్రెడీ చాలా మంది టీం కూడా సినిమా ఓపుతారు ఉన్నారు, సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పారు. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ చెప్పొచ్చు. ఎందుకంటే విజయ్ కెరియర్లో ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు ప్రతి ఒక్కళ్ళు సినిమా వచ్చి ఎంజాయ్ చేసిపోతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సినిమా చాలా పెద్ద స్థాయికి వెళ్తాయని అనుకుంటున్నా. విజయ్ కొండ కెరియర్లో పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ ఇది. ఎందుకంటే మొన్న డిజెటీలో ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో ఇది కూడా అంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది. ఈ సమ్మర్లో చాలా మంది ఫ్యామిలీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the